గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ ఎస్ఎల్లో సెకండ్ లెసన్ మనిషి మారాలి పాఠం యొక్క నోట్స్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తెలుసుకుందాం. మనిషి మారాలి ఇలా హెడ్డింగ్ పెట్టుకోండి. దీని కవి ఎవరని తెలుసుకున్నాం, పాలడుగు నాగయ్య గారు. ఈ పాఠం ఉద్దేశం ఏంటంటే మనిషిలో ద్వేషం, అసూయ, మూర్ఖత్వం వంటి చెడు లక్షణాలు ప్రవేశించకుండా చూసుకోవాలి అని తెలియచెప్పడమే పాఠం ఉద్దేశం. ప్రక్రియ. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది? గేయ ప్రక్రియకు చెందింది. అంటే గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేదని అర్థం. అర్థాలు చూడండి. మనిషి అంటే మానవుడు. దేశాగ్ని, పగ అనేది అగ్ని. మాసిపోవుట, లేకుండా పోవుట. యుక్తి అంటే ఉపాయం. అసూయ, అసూయ అంటే కోపం అని అర్థం. మూర్ఖత్వము, మూర్ఖత్వం అంటే అవివేకము. మాయం చేయడం, లేకుండా చేయడం. ప్రియము అంటే ఇష్టం అని అర్థం. ప్రియము అంటే ఏంటి? ఇష్టం అని అర్థం. ఈ రకంగా అర్థాలను రాసుకోండి. కవి పరిచయం. కవి పాలడుగు నాగయ్య గారు. కాలం 1947 నుండి 1982 వరకు జీవించారు. జన్మస్థలం సూర్యాపేటలోని కుడకుడ గ్రామానికి చెందినవాడు. వృత్తి ఉపాధ్యాయుడు. తర్వాత రచనలు దేశభక్తి గేయాలు, జాతీయ గేయాలు, శ్రీ సీతారామ కళ్యాణం, డాక్టర్ అంబేద్కర్, శ్రీడి సంజీవయ్య, పల్లె జనపదాలు మొదలగు రచనలు రచించారు. తర్వాత స్వీయ రచనలో ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయాలి. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. కింది ప్రశ్నకు 5 వాక్యాల్లో జవాబులు రాయాలి. మానసిక ప్రశాంతత కోసం ఏం చెయ్యాలి? మనిషి తనలోనున్న పగను చంపుకోవాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి. మమతలను మనసంతా నింపుకోవాలి. అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎలా మారాలనుకుంటున్నారు? మీరు ఎలా మారాలనుకుంటున్నారు అనేది జవాబుగా రాయాలి. ఏం రాస్తారు చూడండి. మీరు ఎలా మారాలనుకుంటున్నారు అనే దానికి జవాబు. అసూయను విడిచిపెడదాం అనుకుంటున్నాను. ఆలోచన శక్తిని పెంచుకొని మంచి దారిలో నడవాలి అనుకుంటున్నాను. నాలో ఉన్న దురాశను వదిలి మంచి పనులతో భవిష్యత్తును మార్చుకోవాలనుకుంటున్నాను. మానవత్వం పరిమళించే మంచి మనిషిగా వెలుగొందాం అనుకుంటున్నాను. అసూయను విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను. ఆలోచన శక్తిని పెంచుకుందాం అనుకుంటున్నాను. మంచి దారిలో నడవాలనుకుంటున్నాను. నాలో ఉన్న దురాశను వదిలేయాలనుకుంటున్నాను. భవిష్యత్తును మార్చుకోవాలనుకుంటున్నాను, అంటే ఫ్యూచర్ను మార్చుకోవాలనుకుంటున్నాను. మానవత్వం పరిమళించే మంచి మనిషిగా వెలుగొందాలి అని అనుకుంటున్నాను. ఈ ప్రశ్నకి ఈ రకంగా జవాబుని రాసుకోండి. సమాజం ఎలా ఉండాలనుకుంటున్నారు? సమాజంలో మనుషులందరూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అనుకుంటున్నాను. సమాజంలో ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవాలి. దురాశ, అసూయ, అహంకారాలు వదిలి మానవులంతా సమానం అనుకోవాలి. జాతి, మత, కుల భేదాలు లేకుండా ఉండాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. సమాజంలో మనుషులందరూ మంచి ప్రవర్తన, మంచి బిహేవియర్ కలిగి ఉండాలనుకుంటున్నాను. సమాజంలో ఒకరికొకరు సహాయం అంటే హెల్ప్ చేసుకోవాలనుకుంటున్నాను. దురాశ, అసూయ, జెలస్ ఇలాంటివి ఏమీ లేకుండా మానవులంతా సమానంగా ఉండాలనుకుంటున్నాను. జాతి, కుల, మతాలన్నీ కూడా ఒక్కటే అనే విధంగా సమాజం ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా ఈ జవాబును రాయండి. మొదటి జవాబు రాసుకున్నాం కదా మనం, కవి పరిచయం, అది కూడా రాయొచ్చు. ఈ ప్రశ్నకి జవాబు. 4వ ప్రశ్నకి పాలడుగు నాగయ్య గురించి రాయండి. కవి పరిచయం రాసినా మార్కులు వస్తాయి, ఇది రాసినా కూడా మార్కులు వస్తుంది. పాలడుగు నాగయ్య సూర్యాపేట జిల్లా కుడకుడ గ్రామంలో 1947లో జన్మించారు. ఈయన వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. దేశభక్తి గేయాలు, బుర్ర కథలు, పల్లె జనపదాలు రచించారు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించారు. పాలడుగు నాగయ్య గారు 1982లో స్వర్గస్థులైనారు. ఈ పాలడుగు నాగయ్య గారు సూర్యాపేట జిల్లాలో కుడకుడ గ్రామంలో 1947లో పుట్టారట. ఈయన వృత్తి రీత్యా ఏంటి? ఉపాధ్యాయుడు, టీచర్ అనమాట. దేశభక్తి గీతాలు, బుర్ర కథలు, పల్లె జనపదాలు ఈయన రచించారనమాట. ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారట. పాలడుగు నాగయ్య గారు 1982లో స్వర్గస్థులైనారు, అంటే మరణించారు అని అర్థం. ఈ రకంగా ఈ ప్రశ్నలకు జవాబులు రాసుకోండి. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబును రాయండి. మనిషి మారాలి గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. మనిషి మారాలి గేయ సారాంశాన్ని మనం సొంత మాటల్లో రాయాలన్నమాట. మనిషి మారాలి.
తనలోని పగను చంపుకొని మనిషిగా మారాలి. అహంకారాన్ని చంపుకోవాలి. ఈర్ష్య అసూయను వదిలిపెట్టాలి. మంచి బాట వేసుకొని జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. తనలో ఉన్న దురాశను వదిలిపెట్టాలి. ఇతరుల పట్ల ప్రేమభావాన్ని పెంపొందించుకోవాలి. చెడు పనులు చేయడం వదిలిపెట్టాలి. ఇతరులను మాటలతో చేతలతో బాధించడం మానివేయాలి. అందరిలో ఆనందం నింపాలి. మనిషి మారాలి. తనలో పగను చంపుకోవాలి. అహంకారాన్ని వదిలేయాలి. ఈర్ష్య అసూయలను కూడా వదిలేసేయాలి. మంచి దారి వేసుకొని మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. దురాశను వదిలేసేయాలి. ఇతరుల పట్ల లవ్ అండ్ ఎఫెక్షన్గా ఉండాలి. ప్రేమ భావాన్ని పెంచుకోవాలి. చెడు పనులు చేయకూడదు. ఇతరులను మాటలతో చేతులతో ఎవరిని బాధించకూడదు. అందరినీ ప్రేమగా చూసుకోవాలి. అందరిలో కూడా ఆనందాన్ని నింపగలగాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 8 మార్కుల ప్రశ్న. బాగా చదువుకోండి. సృజనాత్మకత. మీకు నచ్చిన లేదా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి గురించి మిత్రునకు లేఖ రాయండి. మీకు నచ్చిన లేదా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి గురించి మిత్రునకు లేఖ రాయాలన్నమాట. మీకు ఎవరైతే నచ్చారో ఆ వ్యక్తి గురించి, మీకు రోల్ మోడల్గా ఉన్న వ్యక్తి గురించి మీ మిత్రునికి, మీ ఫ్రెండ్కి లెటర్ రాయాలి. హైదరాబాదు అని, ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ అని రాయండి. ఈరోజు డేట్ ఏంటి? ప్రియమైన మిత్రురాలు సుధకు. ఇక్కడ మిత్రుడైతే ప్రియమైన మిత్రుడు రవికి అని రాయాలి. ఇక్కడ నీ పేరు ఏదైతే అది ఆ పేరు రాసుకోవాలి. లక్ష్మి రాయినది. నేను క్షేమము నీవు క్షేమం అని తలుస్తాను. సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నీకు చెప్తున్నాను. 1988 సెప్టెంబర్ 5న తిరుత్తణిలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తిరుపతి, నెల్లూరులో విద్యను అభ్యసించారు. 1952 నుండి 1962 వరకు 2 పర్యాయాలు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1962లో రాష్ట్రపతి పదవిని చేపట్టారు. 1969లో భారతరత్న బిరుదులతో భారత ప్రభుత్వం సత్కరించింది. సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం. అందువల్ల ఆ రోజున టీచర్స్ డే జరుపుకుంటున్నాము. ఇట్లు నీ ప్రియ మిత్రురాలు. మిత్రుడైతే మళ్ళీ అక్కడ మిత్రుడు అని రాయాలి. రాసి ఇక్కడ లక్ష్మి అని రాసుకొని చిరునామా సుధా, ఇంటి నెంబర్ 217 ఎంతో ఒక నంబర్లు వేసేయండి. ఇక్కడ ఉన్నాయి వేయాలని ఏం లేదు. ఖమ్మం 500 6 అంకెల పిన్ కోడ్ నెంబరు ఏదో ఒక నెంబరు వేసుకోండి. ఈ రకంగా ఈ లేఖను రాయాలి. ఇదేంటంటే ఇక్కడ మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి రాస్తున్నాము. లక్ష్మి రాయి, ప్రియమైన మిత్రురాలు సుధకు లక్ష్మి రాయినది. నేను క్షేమం నువ్వు క్షేమం అని తలుస్తున్నాను అని రాస్తారు. సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నీకు చెప్తున్నాను. 1988 సెప్టెంబర్ 5న తిరుత్తణిలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తిరుపతి, నెల్లూరులో విద్యను అభ్యసించారు, చదువుకున్నారు. 1952 నుండి 1962 వరకు 2 పర్యాయాలు 2 సార్లు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఈయన 1962లో రాష్ట్రపతి పదవిని చేపట్టారు. 1969లో భారతరత్న బిరుదుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఈయన్ని సెప్టెంబరు 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం. అందువల్ల ఆ రోజున టీచర్స్ డే మనం జరుపుకుంటున్నాం. ఇలా అని రాసి ఇక్కడ ఇట్లు నీ మిత్రురాలు లక్ష్మి అని రాసి ఇక్కడ చిట్టమ్మ రాస్తారు. ఇది లేఖ యొక్క ఎక్స్ప్లెనేషన్. చక్కగా రాసి ఎంత మీకు గుర్తుండొస్తే అంతవరకు సొంతంగా కూడా రాయొచ్చు. రాయండి. ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియోస్ అన్నీ ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.